సార్ మీ పేరు? నా పేరు తిమ్మప్ప అండి. సార్ మనకి ఏపీలో ఎలక్షన్స్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఎవరి మట్టికాల ప్రచారాలు అయితే మారుమోగిపోతున్నాయి. ఒక పక్కన ఎన్డీఏ కూటమిగా వస్తున్నారు, ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి సింగిల్గా వస్తున్నారు. ఆయన చేసిన 5 సంవత్సరాల పరిపాలన సంక్షేమ అభివృద్ధి గురించి చెప్పాలని మీరు ఏం చెప్తారు? రాష్ట్రంలో ఇప్పుడు ప్రస్తుతం ఏపీలో అయితే ఎటువంటి అభివృద్ధి లేదు. సో ఇప్పుడు నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్కి నిజమైన నాయకుడు అంటే చంద్రబాబు నాయుడు. ఎన్డీఏ కూటమి వల్ల రాష్ట్రం బాగు గురించి వాళ్ళు ఎన్డీఏ కూటమికి జతకట్టారు. సో ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఏపీలో ఎటువంటి అభివృద్ధి లేదు. ఒక పోలవరం ప్రాజెక్టు కానీ, నెక్స్ట్ యువతకు ఉద్యోగ అవకాశాలు కానీ, ఎటువంటి ఇండస్ట్రీస్ కంపెనీస్ కానీ ఏమీ అలాంటివి ఏమి లేవు. అక్రమంగా ఇసుక దోపిడీ ఎక్కువ జరుగుతూ ఉంది రాష్ట్రంలో. లిక్కర్ మాఫియా, లిక్కర్లో అయితే సామాన్య ప్రజలు ఎంతోమంది ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు ఆ లిక్కర్ తాగి. సో ఇప్పుడు రాష్ట్రంలో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు వస్తేనే రాష్ట్రంలో యువతకి ఉపాధి కల్పన కానీ, అభివృద్ధి బాటలు కానీ, తాగునీరు సమస్య, మంచినీరు, ఉద్యోగ అవకాశాలు, తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ ఇవన్నీ చంద్రబాబు నాయుడు వస్తేనే సాధ్యమవుతుంది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న జగన్మోహన్ రెడ్డి ఎలాంటి అభివృద్ధి ఏం లేదు. కేవలం బటన్లో నొక్కడం తప్ప ఆయన వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. రాష్ట్రంలో ఇండస్ట్రీస్ కంపెనీస్ లేవు, తర్వాత రోడ్ల సౌకర్యాలు సక్రమంగా లేవు. ఇంకా వేరే దేని గురించి సంబంధించుకునే కేవలం ఆయన బటన్లో నొక్కడం తప్ప వేరే అభివృద్ధి అనేది కనపడట్లేదు. సో ఇది ప్రజలు ఏంటంటే రేపు 13వ తారీఖున ఖచ్చితంగా ఎన్డీఏ కూటమికి అభివృద్ధి పట్టం కట్టి రాష్ట్రాన్ని మళ్ళీ ప్రగతి పథకంలో నడిపించాలని కోరుకుంటూ ఆశిస్తున్నాను. అంతే. 3 రాజధాని విషయంలో మాట తప్పేసి అని చెప్పేసి ప్రజలు అంటున్నారు. దాని గురించి ఏం చెప్తారు? అది మాత్రం ఖచ్చితం. ఎందుకంటే 3 రాజధానులు అని చెప్పి 5 ఇయర్స్ నుంచి కనీసం ఒక్క ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేసింది లేదు. కేవలం నాటకం అంతే. 3 రాజధానులు అని చెప్పి ప్రజలు మభ్యపెట్టడం తప్ప ఆయన చేసిందేం లేదు. సో నెక్స్ట్ ఏంటంటే చంద్రబాబు నాయుడు వస్తే ఖచ్చితంగా అమరావతి రాజధాని, ఒక హైదరాబాద్ నగరం అయితే ఎలా నిర్మించాడో సేమ్ అమరావతి ప్రాంతాన్ని కూడా అలాగనే నిర్మించి గొప్ప ఆంధ్రప్రదేశ్ ప్రజలకు గొప్ప వరంగా తీర్చిదిద్దబోతున్నాడు. సో నెక్స్ట్ 2024 ఎలక్షన్లో ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి అభివృద్ధిలోకి వస్తుంది, రాష్ట్రం ప్రగతి పథంలో నడుస్తుంది. అలాగే పవన్ కళ్యాణ్ గారు పిఠాపూర్ నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన విజయ అవకాశం 1,00,000 మెజార్టీతో గెలవాలని కోరుకుంటున్నాను. నేను మనస్ఫూర్తిగా కోరుకునేది కూడా అదే. పవన్ కళ్యాణ్ గారు ఒక మానవతావాది, విలువలతో కూడిన వ్యక్తి. ఆయన ఖచ్చితంగా 1,00,000 మెజార్టీతో గెలవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లోకేష్ గారు మంగళగిరి నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన గత ఎన్నికలతో పోల్చుకుంటే ఇప్పుడు చాలా మాట అదంతా చేంజ్ అయ్యి కొంచెం ప్రత్యర్థులకు కూడా సమాధానం చెప్తున్నారు. ఆయన విజయ అవకాశాలు ఎలా ఉన్నాయి మంగళగిరి నుంచి? ఖచ్చితంగా నారా లోకేష్ గారు కూడా ఖచ్చితంగా మంగళగిరి నుంచి భారీ మెజార్టీతో గెలవబోతున్నాడు. ఎందుకంటే ఒకప్పుడు గత 5 సంవత్సరాల కిందట చూసుకుంటే ఆయన మాటకి, ఆయన విధానంకి, ఆయన పద్ధతులు అన్నీ ప్రజల్లో ఎంతో మార్పు తీసుకొచ్చింది. సో జగన్మోహన్ రెడ్డి కంటే కూడా ఆయన చాలా 100 రెట్లు నయం ఇప్పుడు. ఎందుకంటే ఏ ఒక్క మాట కానీ, తీరు కానీ, ఒక ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడే విధానం కానీ, జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల నుంచి ఏ రోజు ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడింది లేదు, దాఖలాలు కూడా లేవు. సో నారా లోకేష్ 100 రెట్లు నయం. ఖచ్చితంగా మంగళగిరిలో నారా లోకేష్ గెలవబోతున్నాడు. వైసీపీ మేనిఫెస్టో మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు, పెద్దగా మార్పులు చేర్పులు లేవని చెప్పేసి అంటున్నారు. మేనిఫెస్టోలో ఎలాంటి మార్పులు చేర్పులు లేదు. ఇప్పుడు ఎన్డీఏ కూటమి మేనిఫెస్టో అయితే ఖచ్చితంగా ప్రజలకి అన్ని మంచి కూరే విధంగానే ఏర్పాటు చేశారు. సో ఇప్పుడు ఇంతకుముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంతకుముందు ఇచ్చిన సేమ్ మేనిఫెస్టోని ఇప్పుడు జస్ట్ ఏంటంటే కొంచెం ఎక్స్టెండ్ చేశారు అంతే. దానివల్ల ఏం ఉపయోగం లేదు, అది లేదు. కూటమి మేనిఫెస్టోలో మీకు బాగా నచ్చిన అంశాలు అంటే ఏం చెప్తారు? కూటమి మేనిఫెస్టోలో నాకు నచ్చినది ఏంటంటే ప్రతి పేదవాళ్ళకి 2 సెంట్ల స్థలము, తర్వాత మహిళలకి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు, నెక్స్ట్ అదేవిధంగా చూసుకుంటే మెగా డిఎస్సి, ఫస్ట్ గవర్నమెంట్ ఫామ్ అయిన వెంటనే మెగా డిఎస్సి నోటిఫికేషను. ఇంకా అలా చూసుకుంటే చాలా ఉన్నాయి. వాళ్ళు పెట్టిన మేనిఫెస్టోలో ఖచ్చితంగా జనాలకు మంచి చేకూరుతుందని నేను నమ్ముతున్నాను అంతే. అలాగే వైసీపీలో కొంతమంది మంత్రులు ఉన్నారు, కొడాలి నాని అవ్వచ్చు, మన పెన్ని నాని అవ్వచ్చు, అంబటి రాంబాబు, రోజా గారు, వీళ్ళు ఓడిపోతామన్న భయంతోనే గత కొన్ని రోజులుగా సైలెంట్ అయిపోయారని చెప్పేసి కొంతమంది సామాన్య ప్రజలు అయితే చెప్తున్నారు. సో మీరు దాని గురించి ఏం చెప్తారు? ఖచ్చితంగా వాళ్ళకి ప్రజలే బుద్ధి చెప్తారు, తగిన బుద్ధి వాళ్ళే చెప్తారు. ఎందుకంటే వాళ్ళు మంత్రులుగా చేపట్టినప్పటి నుంచి కనీసం వాళ్ళకి సంబంధించిన శాఖల గురించి ఒక్క మాట కానీ, ఒక్క 10 కానీ, కనీసం వాళ్ళకి సంబంధించిన ఎలాంటి ప్రెస్ మీట్లు పెట్టి వాళ్ళకి సంబంధించిన శాఖల గురించి ఏ రోజు మాట్లాడింది లేదు. ఎంతసేపు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, 4 పెళ్ళిళ్ళు చంద్రబాబు నాయుడు, ఇది తప్ప వేరేది టాపిక్ మాట్లాడింది లేదు. సో ప్రజలు ఖచ్చితంగా వాళ్ళకి తగిన బుద్ధి చెప్పి ఖచ్చితంగా ఇంటికి పంపిస్తారు. వాళ్ళకి 2024 తర్వాత వాళ్ళు జైలు గోడలు ఊసలు లెక్క పెట్టాల్సిందే ఖచ్చితంగా. అలాగే ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్ గురించి గుడివాడ అమర్నాథ్ గురించి ఇంకేం చెప్తారులేండి. ఆయన గుడ్డు పెట్టాలా, ఇంకా పొదగాల, అది ఏంటి ఆయన మాట్లాడే విధానం. ఒక ఐటీ మినిస్ట్రీ అదే నా మాట్లాడేది.
ఇక్కడ తెలంగాణ ఐటీ మినిస్టర్ ఉండే ఇంతకుముందు కేటీఆర్, ఆయన ఎలా మాట్లాడుతుండే, ఆయన తీరు కానీ ఆయన పనితీరు కానీ చాలా మంచి, జనాలకు చాలా మేలు చేస్తాడు కేటీఆర్. సో అక్కడ మన ఏపీ మంత్రి చూసుకుంటే ఆయన గుడ్డు పెట్టాలి, అది ఏంటి అసలు మంత్రి మాట్లాడే విధానం అది. సో ప్రజలు ఇవన్నీ గమనిస్తారు. రాబోయే 2024లో ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి గెలుస్తుంది. భారీ మెజార్టీ 160+ ఖచ్చితంగా నేనైతే నమ్ముతున్నాను. హిందూపూర్ నుంచి బాలకృష్ణ గారు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు, వాళ్ళ అల్లుడు భరత్ ఏమో వైజాగ్కి ఎంపీగా పోటీ చేస్తున్నారు. సో ఇద్దరు విజయ అవకాశాలు, మెజార్టీ ఎలా ఉన్నాయి? అందరు గెలవాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏపీలో ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి అభివృద్ధి లేక ప్రభుత్వం చేపట్టాలని, ప్రజలకు మేలు చేకూర్చాలని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా 160+ అనుకుంటున్నాను నేనైతే. వైసీపీ అది ప్రజలు నిర్ణయిస్తారు, ప్రజలు ఎన్ని సీట్లు ఇస్తారనేది ప్రజలు నిర్ణయిస్తారు. ఓకే, థ్యాంక్ యూ. తెలుగు 70mm న్యూస్ ఛానల్కి థ్యాంక్ యూ సో మచ్.